హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. ఇది జస్ట్ 10 మినిట్స్లో చాలా త్వరగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ఇక్కడ 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో వంకాయల్ని కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్లో ఈ వంకాయల్ని మరి సన్నగా కట్ చేసుకోకూడదు, మరి లావుగా కట్ చేసుకోకూడదు. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ముందుగా మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలన్నీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు వంకాయలకి పడితే కొంచెం బాగా త్వరగా మగ్గుతాయి. ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో కూడా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు చూసుకొని కొంచెం కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ లోపు ఉడికిపోయాయి, ఇవి బాగా మెత్తగా అయిపోయాయి. ఈ టైంలో మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోయే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఒక 1 మినిట్ మనము మగ్గనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక హాట్ బాక్స్లోకి సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.